చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్టుగా ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పని వాళ్ళు చేయడం మానేసి రాజకీయ పార్టీల కార్యకర్తల్లా పనిచేస్తున్నారు అన్నటువంటిది చంద్రబాబు గారి ఆవేదన. అన్ని వ్యవస్థలు అలాగే తయారైపోయినాయి అన్నటువంటిది నిన్న చంద్రబాబు గారు ఐఏఎస్లు ఐపీఎస్లతో ఆయన్ని ఎవరైతే అభినందించడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత 5 ఏళ్లలో వ్యవహరించిన తీరు మీద ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని, పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి నిస్పృహ రావడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలకు కారణమని, ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్లకు కీలక పాత్ర ఉందన్నారు. నాకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఎప్పుడు మాట్లాడను. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మళ్ళీ మీతో వివరంగా మాట్లాడతానని వాళ్ళకి స్పష్టం చేశారు. వ్యవస్థలు మళ్ళీ పరిపాలన గాడిలో పెడతానని చెప్పారు. గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వాళ్ళతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో కొందరు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్లు వ్యవహరించిన తీరు చాలా బాధించింది. చాలా అన్యాయంగా ప్రవర్తించారు. ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబుని కలిసేందుకు పుష్పగుచ్చాలతో వచ్చిన అధికారులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి వాళ్ళందరూ అని చెప్పారు. ఇక్కడ ఎవరైతే శ్రీలక్ష్మి, పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నిన్న సునీల్ కుమార్ వంటి వాళ్ళందరూ కూడా ముందు వరుసలోనే ఉన్నారు.